హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏమేమి పని చేశాను అనేది మీకు చూపిస్తానండి. ఏం వంట చేశాను, టిఫిన్ ఏం చేశాను, మధ్యాహ్నం లంచ్కి ఏం చేశాను అనేది మీకైతే చూపించేస్తానండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి. సో ఈరోజు ఉదయం లేవగానే ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటానండి. డైలీ వేడి నీళ్ళు కాబెట్టుకొని అందులో జీలకర్ర అవన్నీ వేసి తాగే అలవాటు ఉంది కదా. ఇంతకుముందు నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఇంకా పౌడర్ అయితే తాగేద్దామని చెప్పేసి ఫస్ట్ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. నీళ్ళు కాగిన తర్వాత ఆ పౌడర్ అనేది 1.5 స్పూన్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ అయితే తాగేస్తున్నానండి. సో ఉదయాన్నే ఇలా అలవాటు చేసుకోండి. అలవాటు లేని వాళ్ళైతే చాలా బాగుంటుందండి, హెల్త్కి చాలా మంచిది. మేమైతే ఇలా తాగేస్తామండి. వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదండి. సో ఇదైతే నేను తాగేస్తున్నాను ఒక గ్లాస్ ఏంటంటే నార్మల్ వాటర్, హాట్ వాటర్ ఒక గ్లాస్ తాగేస్తానండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను చేసే పని అదొకటండి. సో వాటర్ కూడా తాగేస్తున్నాను. ఇంకా వాటర్ తాగేసిన తర్వాత ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే చపాతీ ఆలు కర్రీ చేస్తున్నానండి. సో అందుకనేసి చపాతీ పిండి అయితే జల్లెడ పట్టేసుకుంటున్నాను. జల్లెడ పట్టేసుకొని పిండి అయితే కలిపి పెట్టేసుకుందామని చెప్పేసి ఇంకా పిండి కలిపి పెట్టుకుంటున్నానండి. ముందుగా పిండి కలిపి పెట్టేసుకుంటే చపాతీ సాఫ్ట్గా ఉంటుంది కదా. ఇంకా అది కలిపి పెట్టేసుకొని బయట అంతా ఈరోజు అయితే కడగాలని చెప్పేసి ఇంకా అంతా కడుగుతున్నానండి. ఇంకా బయట అంతా బాగా దుమ్ము పట్టేసిందండి. అసలు మరకలుగా అయిపోయింది, అంతా చండాలంగా అయిపోయింది. ఇంకా సో ఈరోజు కడిగేద్దామని చెప్పేసి ఇంకా అంతా అయితే కడుగుతున్నానండి. నడువులు పడిపోయాయండి ఈరోజు అది కడిగేసరికి నాకు. ఇంకా పని అమ్మాయి వస్తుంది అనుకుంటే ఆ అమ్మాయి రావట్లేదంట. ఆంటీ వాళ్ళు రావట్లేదమ్మా అని అంటున్నారు. ఇంకా సరేలే, ఎందుకు వాళ్ళతో వీళ్ళతో పెట్టుకుంటే, నా పిల్లలే కదా ఆడుకునేదని చెప్పేసి ఇంకా నేనే కడిగేద్దామని లాస్ట్ మంత్ కూడా నేనే కడిగానండి. ఇంకా అదంతా కడిగేస్తున్నాను. సో 2 డేస్ నుంచి వర్షం పడేలా ఉందండి. వర్షం పడిద్దని నిన్న కడుగుదాం అనుకున్నాను అదంతా, కానీ వర్షం పడిద్దేమో అని చెప్పేసి నిన్న గమ్ముగా అయిపోయాను. ఇంకా ఈరోజు కూడా నేను రాత్రి కూడా వర్షం పడలేదు. ఇంకా వర్షం పడిద్దో పడదో ఇదంతా ఎందుకులే అని చెప్పేసి కడిగి పెట్టేస్తే ఒకసారి పని అయిపోద్దని చెప్పేసి ఇంకా ఫుల్గా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. గాలికి అక్కడెక్కడ చెత్తంతా పైకే కొట్టుకొస్తుందండి. గాలికి చాలా చండాలం అయిపోతూ ఉంది. సో ఇదంతా ఎందుకు అని చెప్పేసి క్లీన్ చేసేసి నీట్గా పెట్టేద్దామని చెప్పేసి ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పి క్లీన్ చేస్తున్నాను. నేనైతే డైలీ ఉదయాన్నే మాప్ పెట్టేస్తానండి, కానీ ఫుల్గా అంతా క్లీన్ చేయను. మన వాకిలి ముందు వరకు నీట్గా తుడిచేస్తాను. ఇంకా సో ఈరోజు అయితే ఇంక మొత్తం అయితే కడిగేసానండి. సో చూడండి, ఇదంతా కడిగేసాను, క్లీన్ అయిపోయిందండి. ఇంకా అప్పటికి 8:30 అయిపోయింది. సో టీ పెట్టేసుకుందామని చెప్పేసి ఫస్ట్ టీ అయితే పెట్టుకున్నానండి. ప్రశాంతంగా టీ పెట్టుకొని టీ తాగేసి ఆ తర్వాత టిఫిన్కి అయితే రెడీ చేశాను. ఇంకా నేను టిఫిన్కి చపాతీ చేసేసి ఆలు కర్రీ చేద్దామని చెప్పేసి చపాతీ పిండి అయితే తడిపి పెట్టేసాను కదండి. కానీ నేను చేసింది వచ్చేసి ఆలు పరాటా చేశాను. నార్మల్గా చపాతీకి ఆలు కర్రీ చేసి పెట్టానండి. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దాం, పిల్లలకి అలవాటు చేద్దామని చెప్పేసి పరాటా టైప్లో చేశాను. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. ఒకసారి అయితే నేను ఏ విధంగా చేశానండి ఒకసారి అయితే చూసేయండి. ఫస్ట్ ఆలు కర్రీ నేను చపాతీలోకి ఎలా చేస్తానని మీకు చెప్తాను. ఫస్ట్ కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, దంచిన వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై అవనిచ్చి తర్వాత పండుమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసి వేయించేసుకోవాలి. నేను ఆలు ముందుగానే ఉడకబెట్టేసి స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. సో ఉల్లిపాయలు అవన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు మెత్తగా నలిపి పెట్టేసుకున్న ఉల్లగడ్డ అయితే వేసేసి బాగా కలిపేస్తానండి. ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ మాత్రమే వేస్తానండి, ఇంకా నేను కారం అదేం వేయను.
సో కారం మాకు అదే సరిపోతుంది. 3 మిర్చి కట్ చేసి వేసానండి, అదే కారం అయిపోద్ది. అందుకనేసి ఇంకా నేను వేయలేదు. ఇంకా ఉర్లగడ్డలు ఉడకబెట్టేటప్పుడే ఉప్పు సరిపడా వేసేసాను. ఇంకా అవసరం లేదని చెప్పేసి, సరిపడిందని చెప్పేసి నేను ఇంకా ఉప్పు అయితే ఏం వేయలేదు. సో చూడండి నేనైతే ఎలా పరాటా చేశాను. పరాటా అయితే బాగా వచ్చింది కానండి, నేను నార్మల్గా పరాటాకే చేస్తుంటే బాగుండేది, కానీ నేను చపాతీ చేసి కర్రీ చేద్దాము అనుకొని అలా చేశాను. సో ఆ విధంగా అయితే వచ్చింది. సో ఇలా కూడా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే. సో సింపుల్గా ఆలూ పరాటా అయితే చేసేసానండి. ఇందులోనూ ఇంకోటి ఏంటంటే చపాతీ పిండికి వచ్చేసి నేను చపాతీలు సాఫ్ట్గా రావాలని చెప్పి ఇంకా కొంచెం సాఫ్ట్గా కలిపి పెట్టానండి. అందులో ఆలు పెట్టేసరికి అసలు నాకు చపాతీ చేయనే రాలేదు, నిదానంగా పిండేసి చేశాను నేను. కానీ లాస్ట్కి అయితే బాగా చేశానండి. ఇంకా పరాటా అయితే చేశానండి, చేసేసి ఇంకా ఇదైతే కాల్ చేస్తున్నాను చూడండి. బటర్ ఉంటే బటర్ కానీ వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. సో నా దగ్గర అయితే లేదు, నేను నార్మల్ ఆయిల్లోనే చేసేస్తున్నాను. అయితే చపాతీ చాలా సాఫ్ట్గా వచ్చిందండి, అసలు మెత్తగా వచ్చేసింది. సో మీరేం టిఫిన్ చేశారు ఈరోజు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్ అయితే ఇప్పటికీ 100 దాటిందండి. సో ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నానండి. సో పరాటాలు అయితే చూడండి చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఇదైతే రైతాతో అయితే సూపర్గా ఉంటుంది. ఆలు పరాటా ఇంకోసారి అయితే నేను చేసి చూపిస్తానండి ఎలా చేసేది. సో ఇదేంటి ఇలా చేసింది అనుకోవద్దు. ఇంకా మధ్యాహ్నంకి అయితే లంచ్కి చేపలు తెచ్చారండి ఆయన, ఇంకా చేపలు అయితే చేస్తున్నాను. చేపలు అంటే పెద్ద చేపలు కాదండి, చిన్న చేపలు తెచ్చారు. ఇంకా వాటికైతే ప్రిపేర్ చేస్తున్నాను. సరే నేను ఏ విధంగా చేస్తానండి అనేది ఒకసారి అయితే మీకు చేస్తాను. ఫస్ట్ నూనె వేసుకున్నాను. నూనె కొంచెం కాగిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించేసాను. అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాను. టమాటాలు ఇవన్నీ మగ్గేదానికి కొంచెం పసుపు వేసుకున్నాను. కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఇంక ఇప్పుడు టమాటాలు మెత్తగా మగ్గేదానికి కూరకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. సో టమాటాలు అవి మెత్తగా మగ్గిపోవాలి. చూడండి టమాటా అయితే వేగిపోయింది, చూడండి మెత్తగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకుంటున్నాను. ఇది వచ్చి మసాలా కారం అండి. ఇంకా కారం వేసాను కదా, కారం కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి. ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఉంచేసి వేగిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసుకుందాము. నేనైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. చిన్న చేపలు కదా, ఒక 3/4 కేజీ ఉండొచ్చండి, కరెక్ట్గా నాకైతే తెలీదు. నేను దాన్ని చూసేసి మామిడికాయ అయితే వేద్దాం అనుకున్నాను, బట్ నాకు మామిడికాయ అయితే దొరకలేదు. ఇంకా కూరకు సరిపడా వాటర్ అయితే వేసేసుకొని ఉప్పు అవన్నీ చెక్ చేసుకొని పులుసు వేసి, పులుసు బాగా మరిగిన తర్వాత చేపలు అయితే వేసేసుకుంటానండి. సో చేపలు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. చేపలు వేసేసిన తర్వాత చూస్తే అది ఉందండి. సో ఇంకా ఇదే చేపలు వేసేసాను కదా, చూడండి చిన్న చేపలు తెచ్చారు. వీటిని ఏమంటారో కూడా నాకు తెలియదండి. ఈ చేపలు చేయడం అయితే నేను ఫస్ట్ టైం ఇదేను, ఇంతకుముందు అయితే నేను ఈ చేపలు ఎప్పుడు చేయలేదు. సో ఈ చేపలు వేసిన తర్వాత ఈ పులుసు అనేది బాగా చిక్కగా ఉడికించేసానండి. ఉడికించేసిన తర్వాత ఈ పొడి అనేది నేను దంచి పెట్టుకుంటానండి. ఇది ఆవాలు మెంతులు వేయించేసి దంచానండి, నేను మిక్సీకి ఏం వేయలేదు, నేను దంచి చేసిన పొడి ఇది. సో ఇంకా అది వేసేసి కూర బాగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించేస్తాను. చూడండి ఎంత చిక్కగా ఉడికిపోయిందో, కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర లాస్ట్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే.
కూర అయితే చాలా బాగా కుదిరిందండి. ఈ విధంగా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.